ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ విమానాలు ఎగినెస్ట్గా ఇరాన్కి వ్యతిరేకంగా చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఫ్యూరీ. మరి ఈ ఆపరేషన్లో ఆయితొల్లా అలీ ఖైమోనీ చనిపోయారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఆయితొల్లా అలీ ఖైమోనీ గారు చనిపోయారనే దాన్ని అటు అమెరికా, ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్లు చాలా పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. అందుకని ఇది ఎపిక్ ఫ్యూరీ అనేది సక్సెస్ అయింది. ఆపరేషన్ రోరింగ్ లైన్ కూడా మాది కూడా సక్సెస్ అయింది అని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్, నన్ను తిట్టుకున్నా ఏం చేసినా ఒక ఎంతో డెప్త్గా నేను చెప్తున్నా, ఆయితొల్లా అలీ ఖైమోనీ మరణించాడనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. ఇది ఒక యుద్ధ వ్యూహం. చాలాసార్లు పుతిన్ చనిపోయారు, చాలాసార్లు కిమ్ జాంగ్ ఉన్ చనిపోయారు, చాలాసార్లు కనపడకుండా జీ జిన్పింగ్ పోయారు. ఏమైంది? యుద్ధ వ్యూహం ఇలాగే ఉంటుంది. ఒక నియంతృత్వ ప్రభుత్వాల్లో యుద్ధం వ్యూహం ఎప్పుడేంటంటే నేత చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమోనీ అనేది చనిపోవడానికి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు ఆ రోజు ఫిబ్రవరి 28వ తారీఖే చెప్పాడు తన ట్రూత్ సోషల్లో, అమెరికా ఈ ఆయితొల్లా అలీ ఖైమోనీ చనిపోయాడు అని. ఇజ్రాయెల్ మేము శవాన్ని చూసామని చెప్తారు. కానీ ఇదే ఇదే అమెరికాలు ఇంతవరకు చనిపోయిన ప్రతి వాళ్ళని కూడా డిఎన్ఏతో సరిపోల్చి ప్రపంచం ముందు పెట్టేది. బిన్ లాడెన్ చనిపోతే వాళ్ళ యొక్క బంధువుల ద్వారా డిఎన్ఏని సేకరించి ఆ డిఎన్ఏని బంధువులతో పోల్చి ఇది కరెక్ట్ బిన్ లాడెన్ చనిపోయాడని అక్కడ ఒబామా అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. తర్వాత జవహర్ అని ఒక టెర్రరిస్ట్ చనిపోయినప్పుడు కూడా అమెరికా అదే చేసింది. తర్వాత ఒమర్ అని ఈ యొక్క తాలిబాన్ ఫౌండర్ చనిపోయినప్పుడు కూడా అదే చేసింది. ఏ టెర్రరిస్ట్ చనిపోయినా అక్కడ సరిపోల్చి చూపిస్తారు. మరి ఇప్పుడు ఏంటి? ఈ యొక్క చనిపోయింది ఖైమోనీ అని ఎలా చెప్పగలుగుతారు? ఇక చెప్పడానికి ఇంకొక ఆధారం ఒకటి ఉందండి. ఆయితొల్లా అలీ ఖైమోనీ అంత అమాయకంగా కాంపౌండ్లో నన్ను మీద యుద్ధం వేసుకోండి, బాంబులు వేసుకోండి అని కూర్చుంటాడండి. అంతకుముందు జూన్లో 12 రోజులు యుద్ధం సమయంలోనే ఆయన ఏం చేశాడు? సేఫెస్ట్ బంకర్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ఎటువంటి రీజన్ లేదు. ఆయన అమాయకుడేమి కాదు. ఇప్పటికే గత 45 రోజులుగా ఈ ఫిబ్రవరి 28కి ముందు 45 రోజులుగా అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద సైన్యాన్ని అక్కడ మోహరించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, న్యూక్లియర్ మొత్తం తోహమాక్ లాంటి మిసైల్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరి ఇలాంటప్పుడు యుద్ధం దగ్గర ఉన్నప్పుడు ఆయన అమాయకంగా అక్కడ ఎందుకు కూర్చుంటారు? అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాడని తెలుస్తుంది ఖైమోనీ చంపేమని. మొసాదు తిరుగుతుంది, నేను ఎప్పటికైనా ఖైమోనీ చంపేస్తాడని నెతన్యాహు. ఇలాంటి పరిస్థితుల్లో తన టెహరాన్లో చక్కగా కాంపౌండ్లో చైనా, రష్యా యొక్క ఎయిర్ డిఫెన్స్లు ఉన్నా చక్కగా కూర్చుంటాడండి నమ్మి. అసలు ఎవరైనా ఊహించగలరా? 36 సంవత్సరాల అత్యున్నత నేత, హైయెస్ట్ ఎక్స్పీరియన్స్, అమెరికాని ఒంటి చేత్తో 36 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తున్న 1989 నుంచి ఆయన. అలాంటి వ్యక్తి ఎంత దారుణంగా కూర్చుంటారు ఫ్యామిలీ మెంబర్స్ మనవరాలు పెట్టుకుని? దారుణం. కాబట్టి అక్కడ ఖైమోనీ చనిపోయింది, ఖైమోనీ కాదు. ఆయన సేఫెస్ట్ బంకర్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా చూడండి, ఇరాన్ ఎంత ప్రతిఘటిస్తుందంటే ప్రతిఘటించగలదా? ప్రతిఘటించవచ్చు. ఆయన చనిపోయారు అని ఒక కసితో ప్రతిఘటించవచ్చు, చెయ్యొచ్చు యుద్ధం. కానీ ఇక్కడ ఒకటి మర్చిపోకూడదు. ఇరాన్ యొక్క యుద్ధ వ్యూహం ఏంటంటే ఆయితొల్లా అలీ ఖైమోనీ ఉన్నప్పుడు ఇరాన్లో ఇటు రష్యా, అమెరికాలు, మొసాదు, సిఐలు ఒక రెచ్చగొట్టింది. ఇరాన్లో ఎంఈకేకే కార్యకర్తల ద్వారా, అంతకుముందు పెహ్లావి, రెజా ద్వారా ఇక్కడ ఇరాన్లో ప్రత్యున్నతమైన ప్రదర్శనలు చేపించింది. ఇరాన్కి వ్యతిరేకంగా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆయితొల్లా అలీ ఖైమోనీ చనిపోయారు అని ఇరాన్ కూడా అంగీకరించింది అంటే వెంటనే ఏమైందంటే ఇరాన్లో ఒక మిరాకిల్ జరిగింది. ఏంటి? ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా వెంటనే ఇరాన్లో ఐక్యత వచ్చి అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈరోజు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం లేదు, అమెరికా, ఇజ్రాయెల్ మీద కోపం ఉంది. కాబట్టి ఖైమోనీ మరణం అనే ఒక వార్త ఇరాన్లో ఐక్యత క్రియేట్ చేసింది. ఇది వ్యూహం, ఖైమోనీ వ్యూహం, చనిపోయాడు అనడానికి. రెండోది ఏంటంటే ఇరాన్లో ఐఆర్జీసీ వీళ్ళు ఒక రైట్ వచ్చింది, ఇరాన్కు ఒక రైట్ వచ్చింది. ఇప్పటివరకే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం ఎప్పుడూ జరగలే. కానీ ఇప్పుడు ఖైమోనీనే చంపేశారు, మాకు ఆత్మరక్షణ లేదు, ఇంకా మాకు ఇదే బ్రహ్మాస్త్రం అని అది స్ట్రైట్ క్లోజ్ చేసుకుంటే దాని మిత్ర దేశాలని ఇండియా, చైనా కూడా నష్టపోయి ఏమీ అనలేని పరిస్థితి వచ్చినాయి. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసే ఒక రైట్ వచ్చింది ఫస్ట్ టైం, ఇంతవరకు కుదరలే. కాబట్టి అమెరికా మీదే బాధ్యత వచ్చింది దాన్ని ఓపెన్ చేయాలని. ఇది ఒకటి. తర్వాత ఇరాన్కి ఖైమోనీనే చంపేశారు, మాకు ఇంకా ఆత్మరక్షణ లేదు, మాకు ఇదే చివరని 14 దేశాల మీద అటాక్ చేస్తుంది. ముస్లిం వరల్డ్లో 200 కోట్ల మంది ముస్లిం వరల్డ్లో దానికి సింపతి వచ్చేసింది. కాబట్టి ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ అంతా కూడా ఇరాన్ వైపు తిరిగిపోయింది కాస్త సింపతిలో. ఎందుకంటే వెస్టర్న్ మీడియా ఒక అద్భుతమైన ప్రాపగండా వారి క్రియేట్ చేసి ఇరాన్కి వ్యతిరేకంగా ఒకటి క్రియేట్ చేసింది.
ఖైమోని మరణంతో అదంతా యాక్సెప్టెడ్. మరి ఆయన చనిపోయి ఉండడని తెలిసిన ఇజ్రాయెల్, అమెరికాలు ఎందుకంటే ఖైమోని చనిపోయాడు అనేది అతిపెద్ద విజయం. ఇరాన్ ఓడిపోయింది అనడానికంటే ఖైమోని చనిపోయాడు అనడమే వాళ్ళకి విజయం. కాబట్టి వాళ్ళకి డౌట్ ఉన్న మనసులో ఖైమోని చచ్చిపోయాడని చెప్తున్నారు. ఖైమోని చచ్చిపోయి ఉన్నాడు అని వాళ్ళకైతే డౌటే. మొసాద్ ఇంకా వెతుకుతున్నట్టు తెలుస్తుంది, సిఐఏ ఇంకా వెతుకుతుంది. ఖైమోని సురక్షంగా ఆయన చైనాలో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, లేదా సేఫెస్ట్ బంకర్ అయిన ఎల్బర్జ్ మౌంటైన్లో అంతకు ముందున్న ఇంకా సేఫెస్ట్ బంకర్లో ఆయన దాక్కుని ఉండొచ్చు. యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నాడు. అందుకని చూడండి, ఇంతటి వినాశనాన్ని క్రియేట్ చేస్తున్న వందలాది యుద్ధ విమానాలు, ఏది ఇజ్రాయెల్, అమెరికా విమానాలు వెళ్ళి ఈ ఇరాన్ ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ ప్రివెంటింగ్, ఇట్ ఈజ్ అటాకింగ్, అఫెన్సివ్ మోడ్ ప్రేజ్. ఎంతటి ధైర్యం ఎక్కడ వస్తుందంటే ఖైమోని ఇక్కడ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఎవరు వచ్చినా వాళ్ళని చంపేస్తారు కాబట్టి ఖైమోనికి ప్రాణ రక్షణ అనేది ఉండదు. కాబట్టి ఆయన చనిపోయాడంటే ఈ రెండు కూడా డైవర్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పటికీ దహన కార్యాలు అవ్వలేదు. ఖైమోని శవాన్ని ఇప్పటికి కూడా డిఎన్ఏతో సరిపోల్చలేదు. ఇంకోటి ఏంటంటే అన్ని పవర్ఫుల్ బాంబ్స్, బంకర్ బర్స్ట్ బాంబ్స్ ఆయన ఇంటి మీద, ఆయన కాంపౌండ్ మీద వేసినప్పుడు గాయపడడం ఏంటండి? వేర్ ఈజ్ ద క్వశ్చన్? ఆయన శవం కూడా కనపడదు, బొగ్గి బూడిదైపోద్ది అనమాట. కాబట్టి ఇంతటి దారుణమైన ఆపరేషన్ ఏంటంటే యుద్ధ వ్యూహం. ఎప్పుడు కూడా యుద్ధాల్లో నాయకుడు చనిపోయాడని తర్వాత కనపడడం చాలా చూసాం చరిత్రలో. అంటే ఆయతుల్లా అలీ ఖైమోని చనిపోయి ఉండడం, ఎందుకంటే అమాయకంగా అక్కడైతే లేడు. ఆ క్షణంలో వాళ్ళు కేర్ ఫ్రీగా నా మీద బాంబు వేసుకుని అనేది కూర్చోడు. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమోని యుద్ధ వ్యూహం, ఇరాన్ యుద్ధ వ్యూహం ఫలిస్తుంది. ఇటు అమెరికా, చైనా ఇదే నిజమైతే అమెరికా అట్టర్ ఫ్లాప్ ఓడిపోయినట్టే, ఇజ్రాయిల్, అమెరికాలో ఒక ఫూల్స్ అయిపోయినట్టయితే చెప్పుకోవచ్చు.